నీ సిలువు చాటును మరుగుపరుచుకొని అయ్యా నా నోటిని మీ బోరగా వాడుకోమని ఎరు తండ్రి మరి గొప్ప విషయములను సంగతులను తెలియజేసినట్లుగా అయ్యా చూసినట్లుగా నా కన్నులు తెరవమని కీర్తనకారుడు చెప్పినట్టుగా తండ్రి మేము నీ వాక్యములున్న గొప్ప సంగతులను చూసేలాగిన మా కన్నులు తెరవమని అడుగుతూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ స్తోత్రం చెప్తామా? మంచిది ప్రియులారా, మనం చదువుకున్న వాక్య భాగంలో దేవుని వాగ్దానం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. దేవుని వాగ్దానము అంటే దేవుడు ఒక మాట మనకి ఇస్తున్నాడు. దేవుడు వాగ్దానం అంటే దేవుడు ఒక మాట ఇస్తున్నాడు. మీరు ఇప్పుడు మీకు అర్థం అవడానికి పెళ్లిపీటల మీద, పెళ్లి స్టేజ్ మీద భార్య చేత భర్తకు ఒక మాట చెప్పిస్తారు. కలిమిలోను నష్టంలోను నీకు బాధ అయినా రోగమైన నీతోనే ఉంటారు అని ఎవరు చెప్పిస్తారు? భార్య చేత చెప్పిస్తారు. అలాగే భార్యతో భర్తను కూడా చెప్పిస్తారు. అంటే ఏంటి? మాట ఇవ్వడం. ఏ ఇబ్బంది వచ్చినా సరే నేను వదలను అని భార్యకు భర్తకు భార్యను స్టేజ్ మీద చెప్పిస్తారు. అంటే దేవుని వాగ్దానం కూడా ఒక మాట మనకి ఇస్తున్నాడు. దేవుని వాగ్దానం అనే ఒక మాటను మనకి ఇస్తున్నాడు. ఆ మాట కోసం దేవుడు ఏదైనా చేస్తాడు. ఆయన ఇచ్చిన మాటను మన జీవితంలో నెరవేరడానికి ఆయన ఏదైనా చేస్తాడు. ఇప్పుడు మిమ్మల్ని నేను అడుగుతాను, కింద వారం నేను ఏ వాక్యం చెప్పాను? గుర్తులేదు. ఇది అడిగి ఈ వారం చెప్పిన వాక్యం వచ్చేవాళ్ళు అడుగుతాను. అప్పుడు కూడా ఇలా తలమొగ్గలు వేస్తారు. ఎవ్వరికీ గుర్తులేదు, ఒక్కడికి కూడా గుర్తులేదు. చిన్న పాయింట్స్ చెప్తున్నారు మనోహర్ గారు. సారేపతి విధవరాలు ఏరియా అని చెప్తున్నారు. అది సేవకులు ఫస్ట్ టైంలో చెప్పారు. రెండోదిగా చెప్పారు. నేను చెప్పిన మాట, ఒక గవర్నర్ గారు జైలుకి వెళ్ళారు. గుర్తొచ్చిందా? మనకు అలాంటి చెప్తే తక్కువ మైండ్ వెళ్తుంది. ఎంతమంది గుర్తొచ్చింది? ఇప్పుడు దేనికోసం వెళ్ళారు? అతన్ని దర్శించడానికి వెళ్ళారు. దర్శించడం అంటే రక్షించడం కోసం వెళ్ళారు. కుమారి అనుకున్నది కింద కాదు, నేను లేను, నేను తప్పనిసరిగా చెప్పేసేదాన్ని. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ కింద వారం చెప్పిన మాటలు ఈ వారంలో గుర్తు లేకపోతే ఈ వారంలో చెప్పిన మాటలు వచ్చే వారానికి ఏం గుర్తుంటాయి కదా? వాక్యాన్ని మనం నెమరు వేసుకుంటూ ఉంటుంటే అది మన మైండ్లోకి వెళ్ళిపోతుంది. మన మైండ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ అడిగినా సరే, ఎక్కడ విన్నా సరే, ఎక్కడ మాట్లాడినా సరే ఆ మాటలు మన తలంపులోనే ఉంటాయి. ఇంకా మీకు అర్థమవడానికి నేను మీటింగ్కి వెళ్తాను, ఫెలోషిప్ మీటింగ్. అక్కడ ఒక మంచి వాక్యం విన్నాను అనుకో, ఆ వాక్యం విన్న తర్వాత బైక్ మీద వస్తున్నంతసేపు కూడా దానికోసం ఆలోచన చేస్తాడు. బైక్ మీద వచ్చినంతసేపు ఆలోచన చేసుకుంటూ ఇంటికి వచ్చి మళ్ళీ ఇంటికి మా పాస్టర్ గారితో అంటారు, వాక్యం చాలా బాగా చెప్పారు, అందులో ఒక పాయింట్ చెప్పారు, అది నా కోసమే మాట్లాడాడు అన్నట్టుగా, నా కోసం దేవుడు మాట్లాడాడేమో అన్నట్టుగా ఉన్నది అని చెప్పినప్పుడు మా పాస్టర్ గారు అంటారు, ఏ వాక్యం చెప్పారని ఆవిడ కూడా తెలుసుకుంటారు. అంటే వాక్యములోని మనము వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటుంటే, వాక్యాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటుంటే అది మర్చిపోం. దేవుడికి మహిమ కలుగును గాక. వాక్యాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఉంటుంటే, వాక్యాన్ని ధ్యానం చేసుకుంటుంటే అది మనం మర్చిపోం. జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. దేవుని వాక్యము శక్తి కలది. అది ఆ వాక్యం ఏం చేస్తుంది తెలుసా? మూలుగులు, కండరాలు, రక్తంలో, నరములు అన్నింటిలో కూడా విభాగించుకుంటూ పోతూ ఉంటుందంట దేవుని వాక్యం. దేవుని వాక్యం ఎవరి హృదయములో అయితే ఉంటుందో వారి హృదయంలో దేవుని యొక్క తలంపులే ఉంటాయి. దేవుని ఆలోచనలన్నీ కూడా వారిలోనే నెరవేరుతూ ఉంటాయి. ఎందుకంటే ఆది యందు వాక్యం ఉండను,
యోహాను సువార్త 1వ అధ్యాయం చెప్పిన ప్రకారంగా ఆ వాక్యము దేవుడై ఉన్నాడు కనుక ఆ వాక్యాన్ని మనం పెట్టుకుంటే, మన హృదయంలో పెట్టుకుంటే దేవుడు మన హృదయంలో ఉన్నట్టే. ఏదో వింటున్నాము, వస్తున్నాము, వెళ్తున్నాము అన్నట్టు కాదు, ఉండకూడదు అలాగా. అలా ఉంటే ఏ ప్రయోజనం లేదు. కానీ వాక్యాన్ని వింటున్నామంటే దానికి ఎంతో కొంత, అంటే ఇప్పుడు 100% మనం చెప్పలేము, దాన్ని 100% మనం క్లియర్గా చెప్పలేము, ఇది చెప్పారని చెప్పలేము. దానిలో ఒక 10% అయినా, ఒక 20% అయినా, ఒక 30% అయినా చెప్పగలిగాను. పిల్లలందరూ క్లాస్లో పాఠాలు వింటారు. పాఠాలు విన్న అందరూ వెళ్ళి ఎగ్జామ్ రాసిస్తే 100కు 100 వస్తాయా? 100కు 100 వస్తాయా? రావు. ఒకరికి 0 వస్తుంది, ఒకరికి 10 వస్తుంది, ఒకరికి 20 వస్తుంది, ఒకరికి 30 వస్తుంది. అంటే చదువుకున్నవాడు బట్టి, వాడు మైండ్లో పెట్టుకున్న దాన్ని బట్టి వాడికి మార్కులు రావడం మొదలు పెడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక నేను చెప్తున్నా కూడా మాట అదే, దేవుని వాక్యాన్ని మీరు హృదయంలో పెట్టుకున్న దానిని బట్టే మీకు రిజల్ట్ వస్తుంది. దేవుని వాక్యం మీరు హృదయంలో పెట్టుకున్న దాన్ని బట్టి మీరు మాట్లాడతారు. అంతేగాని మనము ఏ వాక్యము పెట్టుకోకుండా ఆదివారం వెళ్తున్నాం, పాట పాడేస్తున్నాం, కానుకేస్తున్నాం, వస్తున్నాం అంటే అది ప్రయోజనం ఏమీ లేదు. భక్తిహీనులకి మనకి తేడా ఏంటంటే, భక్తిహీనులు ఇంటికాడ ఉండిపోయి అలా ఉండిపోయి అన్నీ చేసుకుంటారు. మనం దేవుని మందిరికి వచ్చి మనం అలా ఉంటున్నాం. వారికి మనకి తేడా ఏంటి? ఏమీ లేదు. వాడిని అడిగినా చెప్పినట్టు మిమ్మల్ని అడిగినా చెప్పలేకపోతున్నారంటే కారణం ఏంటంటే మనము సరిగ్గా ఏకాగ్రత పెట్టలేకపోతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఒక మాట నీ కోసం ఇచ్చాడు అంటే, దేవుడు ఒక వాగ్దానం నీ కోసం చేశాడు అంటే, దేవుడు ఒక వాగ్దానం నీకు ఇచ్చాడు అంటే, ఆ వాగ్దానం నెరవేరే వరకు కూడా నిన్ను వదలడు. ఆ వాగ్దానం నీ జీవితంలో కనబడే వరకు కూడా నీకు మరొక వాగ్దానం ఇవ్వడు. ఆ వాగ్దానం నెరవేరే వరకు కూడా ఆయన పొనుకోడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఆ వాగ్దానము ఇచ్చాడండి, మనం మాట ఇచ్చాడండి. వాగ్దానం కింద సంవత్సరం ఇచ్చాడు, వాగ్దానం నెరవేరలేదు. కింద సంవత్సరం అంతా వేచి చూశాను, ఆ వాగ్దానం ఆయన మాట ఇచ్చాడు, ఆ మాట నెరవేరలేదు. కింద సంవత్సరం అంతా ఎంతో చూశాను, ఆయన మాట ఇచ్చాడు కదా, మాట నెరవేరుస్తాడని జరగలేదు. నేను అంటాను, ఆయన దగ్గర ఇంకా 3 రకాల మాటలు ఉన్నాయంట. ఏంటంటే, ఒకటి ఇస్తున్నాను, రెండోది ఇస్తాను, మూడోది ఇవ్వబోతున్నాను. ఎంతమందికి అర్థమైన మాటలు? దేవునికి మహిమ కలుగును గాక. ఒకటి ఇస్తున్నాను, 2 ఇస్తాను, మూడోది ఇవ్వబోతున్నాను. అంటే ప్రెజెంట్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ 3 కూడా అక్కడే ఉన్నాయి. ప్రెజెంట్ అంటే ఇస్తున్నాను, తీసుకో, ఓ అయిపోయింది, ఈ పని అయిపోయింది, తీసుకో, ఇచ్చారు. ఇస్తాను అంటే వెయిట్ చేయి. ఇస్తాను అంటే వెయిట్ చేయి. అంటే ఇంకా ఇవ్వబోతున్నానంటే ఇంకో కొంచెం సమయం పడుతుంది అర్థం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఇచ్చిన వాగ్దానం, ఆయన ఇచ్చిన మాట కొరకు ఆయన చేస్తున్నది ఏంటంటే, ఇస్తున్నాను, ఇవ్వబోతున్నాను, ఇస్తాను. మన జీవితంలో కూడా అలాగే ఉంటుంది. ఒక్కొక్కరి జీవితంలో దేవుడు మాట్లాడిన మాట నెరవేరలేదు అని అనుకుంటారు. ఒక్కొక్కరు విషయంలో దేవుడు నాకు ఒక వాగ్దానం చేసాడు, ఆ మాట నెరవేరలేదు అనుకుంటారు. వెయిట్ చేయలేము మనం. ఆ మాట నెరవేరలేదని వెయిట్ చేయలేము. దేవుడు ఒక మాట ఇచ్చాడు, ఆ మాట జరగలేదు నా జీవితంలో, నేను చాలా భయపడిపోతూ ఉంటాను. వెయిట్ చేయడం అంటే ఇష్టం ఉండదు కదా. కానీ నువ్వు వెయిట్ చేస్తేనే దేవుడు ఇంకా అద్భుతమైన ఫలాన్ని ఇస్తాడు. ఒకరోజు ఒక ముసలి వ్యక్తి హోటల్కి వెళ్ళాడంట. జాగ్రత్తగా వినండి నా మాట. హోటల్కి వెళ్తే, హోటల్కి వెళ్ళినంటేనే ఆర్డర్ ఇచ్చాడు. ఆర్డర్ ఇచ్చి నాకు పలానా తీసుకుంటా అని వెయిటర్కి చెప్పేశాడు. చెప్పేసి టేబుల్ దగ్గర కూర్చున్నాడు. ఈ లోపల అక్కడికి ఒక 4-5 వ్యక్తులు వచ్చారు. 4-5 కుర్రాళ్ళు వచ్చారు. వచ్చి వాళ్ళు కూడా ఆర్డర్ చేశారు. వాళ్ళు కూడా ఆర్డర్ చేసరికి వెంటనే ఒక 5 నిమిషాల్లో వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ పట్టుకుని వచ్చేసారు. ఇతను మాత్రం మన టేబుల్ దగ్గర కూర్చొనే ఉన్నాడు, చూస్తున్నాడు ఆ ఆర్డర్ కోసం. అది ఇచ్చిన ఆర్డర్ తెస్తారని చూస్తున్నాడు. ఆర్డరు ఎవరు తేకపోయేసరికి, వీళ్ళు అనుకున్నది తేకపోయేసరికి ఇతను కోపం వస్తుంది. ఇతను కోపం వచ్చి
చాలాసేపు వెయిట్ చేసి ఇస్తారు ఇప్పుడు ఇంకా తేలేదని పాపం వచ్చి ఈ లోపల కుర్రోడు అంటున్నారంట, ముసలాడు నీకు అప్పుడే రాదు. మేమంటే ఏంటనుకున్నాం, మాకు స్పెషల్, మేము ఇలా చెప్పిస్తాం, మాకు ఎండ ఇచ్చేసారు. మాకెవరు అనుకున్నారు, మాకెవరు తెలిసిన ఇక్కడ మేనేజర్ మా వాడు, అందుకని నేను ఇలా చెప్పినా తెచ్చేసాడు అని అనేసరికి ఇతనికి ఇంకా బాధ వచ్చేసి నేను ఎప్పుడో వచ్చాను, నాకు ఇంకా తేలేదు, వీళ్ళు ఎప్పుడో వచ్చారు 6 వీళ్ళకి ఇప్పుడు తెచ్చేసాడు ఏంటని చెప్పి వెంటనే వెళ్ళిపోయి ట్యాక్లు పెట్టాడు. రిసెప్షనిస్ట్లో ఆ క్యాష్ కౌంటర్లో ఉన్న వాళ్ళకి ట్యాక్లు పెట్టేసరికి, సార్ వస్తుంది మీదే తయారవుతుంది లోపల అని చెప్పాడు. మీదే తయారవుతుందని చెప్పేసరికి ఇతను మరలా వచ్చి టేబుల్ దగ్గర కూర్చున్నాడు. మళ్ళీ ఈ 6 వెటకారం చేశారు. ఒక గంట పడుతుందిలేండి, కంగారు పడదు అని చాలా వెటకారం చేసేసరికి ఇతనికి బాధ వచ్చింది, టైం వచ్చేసింది. ఈ లోపల డోర్లు తెరుచుకుంటూ ఒక 3 చెఫ్లు, అంటే వంట ఉండేవాళ్ళు, ప్రత్యేకంగా వంట ఉండేవాళ్ళు 3 కూడా పెద్ద పెద్ద గిన్నెలతో, పెద్ద పెద్ద ప్లేట్లతోని అతను ఇచ్చిన ఆర్డర్ పట్టుకొని వస్తున్నారంట. పట్టుకొని వస్తున్నప్పుడు అతను చూసి ఆశ్చర్యపోయాడంటే, ఇదేంటి నేనేది ఇవ్వలేదు కదా ఆర్డర్ అన్నాడంట. ఆర్డర్ ఇవ్వలేదని అనేసరికి, నేను ఇదేం ఆర్డర్ లేదు, ఇంత స్పెషల్గా తీసుకొచ్చానేంటి అని అన్నాడంట. అంటే వెంటనే వీళ్ళు అన్నారంట, ఈ చెఫ్లు మీరు చేయమనలేదు కానీ మా ఓనర్ మిమ్మల్ని మీకోసం చేయమన్నాడని అన్నారు. మా ఓనర్ మీకోసం చేయమన్నాడని అంటే ఎవరు మీ ఓనర్ అని అనేసరికి లోపల నుంచి ఓనర్ నడుచుకుంటూ నవ్వుకుంటూ వస్తున్నాడట. వచ్చేసరికి ఇతడు చూసి ఆశ్చర్యపోయాడు. అతన్ని చూసి, ఓ నువ్వా అని చిన్నప్పుడు స్నేహితుడు అన్నమాట. చిన్నప్పుడు స్నేహితుడు ఇతను చూసి ఆశ్చర్యపోయి, ఏంటి ఈ టైం ఎక్కడ ఉన్నావంటే, ఈ హోటల్కి ఓనర్ని నేను, అందుకని నేను మొట్టమొదటిగా నువ్వు వచ్చినప్పుడు నేను చూశాను, ఇలా చెయ్యి పడితే నీకు కనబడలేదు. నీకు చెప్పాలి, మీకు వినబడలేదా? అక్కడ వాడికి కనబడలేదు, ఇక్కడ మీకు వినబడలేదు. వెంటనే నేను చెయ్యి ఊపినప్పుడు మీకు కనబడలేదు. నా బాగా స్నేహితుడు అని నేను ఎలా చూసుకోవాలి, చాలా సంవత్సరాలు కలిసి. అప్పుడు నేనేం చేశాను సార్, ప్రత్యేకంగా ఒక 3 చెఫ్లను తీసుకొని వచ్చాను, పిలిచాను, ఫోన్ చేసి రప్పించి నీకోసం ఒక ప్రత్యేకంగా స్పెషల్గా తయారు చేయించి నీకు తీసుకొని వచ్చాను, అందువల్ల లేట్ అయింది అన్నాడంట. అనేసరికి ఇతను కళ్ళంగా నీళ్ళు కార్చుకొని అతను హత్తుకొని, నా కోసం ఇంత టైం పెట్టినా సరే నేను కంగారు పడిపోయాను, నాకు ఇంకా ఇవ్వలేదు అని కంగారు పడిపోతున్నాను. అయితే వాడికి తెలిసినోడు మేనేజరు ఇచ్చేస్తుంటే, అయ్యో నాకు ఎవడైనా తెలిసినోడు అంటే బాగుండు అనుకున్నాను, నాకు కూడా ఎవడైనా తెలిసినోడు అంటే నాకు కూడా భయం వచ్చేసింది అనుకున్నాను. అయితే వాడికి మేనేజర్ మాత్రమే తెలుసు, నాకైతే ఓనరే తెలుసు అన్నాడంట. చెప్పండి స్తోత్రం చేద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఓనరే తెలుసు, ఓనరే నా కోసం ప్రత్యేకంగా తయారు చేసి తీసుకుని వచ్చాడు అని చాలా సంతోషపెట్టాడు. అంటే వెయిట్ చేయడంలో కూడా చాలా సంతోషం కలుగుతుంది. వెయిట్ చేయడంలో కూడా దేవుడు ఇచ్చిన మాట జరగడంలో కూడా కొంచెం జాప్యం జరిగినా, కొంచెం లేట్ అయినా సరే అది జరగకుండా ఆగదు, కానీ అందులో కూడా సంతోషం కలుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు వాగ్దానాలు దేవుడు ప్రతి ఒక్కరికి ఇచ్చాడండి. ఈ వాగ్దానాలు మీకు గుర్తున్నాయో లేదో నాకు తెలియదు, కానీ గుర్తున్నాయి మీ వాగ్దానాలు మీకు ఇంకా అర్థం అవడానికి ఒక మాట చెప్తాను. మేము ప్రభువులోకి రాకముందు పాస్టర్ గారికి, అంటే మాకు పిల్లలు లేరు, లేనప్పుడు పాస్టర్ గారు క్రిస్మస్ నాటికి, అప్పుడు మేము దేవుడిని నమ్ముకోలేదు, క్రిస్మస్ నాడు ఒక చర్చికి వెళ్ళారు. నేను వెళ్ళలేదు, పాస్టర్ గారు వెళ్ళారు. నాకు తెలియదు, అప్పుడు నాకు తెలీదు. నేనంటే మహాకోపం కూడా నా దేవుడు అంటే. వెళ్ళి పాస్టర్ గారు క్రిస్మస్లో పొందారు. అక్కడ వాగ్దానం తీశారు. అక్కడ అందరూ బలవంత పెడితే వాగ్దానం తీశారు. ఎక్కడ పిఠాపురం కొల్లో, మంగాపురం కొల్లో ఒక చర్చిలో తీసేసరికి ఆ వాగ్దానంలో ఏమని వచ్చింది తెలుసా? నువ్వు లోకమునకు పై ఉండు అని వచ్చింది. నువ్వు లోకమునకు పై ఉండు అని అంటే పాస్టర్ గారు అడిగారంట, ఏంటి నాకు ఉప్పు పప్పు చింతపండు వస్తున్నాయి, మీ అందరికీ మంచి వస్తున్నాయి, నాకు ఉప్పు అని వస్తుంది అంటే ఆ పాస్టర్ గారు వివరించి చెప్పారంట, ఉప్పు లేకపోతే ఏది కూడా రుచిగా ఉండదు, ఉప్పు లేకపోతే ఏది కూడా
టేస్ట్ అనిపించదు. ఉప్పు ఉంటేనే ఏ వ్యక్తులైనా సరే, ఏ కూరలైనా సరే, ఏ బ్రతుకులైనా సరే ఉప్పు ఉంటేనే దానికి రుచి ఉంటుంది. అంటే నీ బ్రతుకు వలన, నీ జీవితం వలన అనేక మంది తృప్తి పడతారు అనే మాస్టర్ గారు చెప్పినప్పుడు చాలా సంతోషించి, ఆ మాటకి అర్థం తెలియలేదు అప్పుడు, కానీ ఇప్పుడు ఆ మాటకి అర్థం తెలిసినప్పుడు చాలా సంతోషిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఎప్పుడో వాగ్దానం ఇచ్చాడు. ఎప్పుడు ప్రభువు నమ్ముకోక ముందు అప్పుడు వెళ్ళి వాక్యం, ఆ యొక్క వాగ్దానం కార్డు తీసినప్పుడు అందులో లోకంలో ఉపయోగం మాట ఇప్పుడు నెరవేరుతుంది. ఎంతకాలం పట్టింది? రాష్ట్రం గారి ఊరు రావడం, ఎంతో కష్టపడడం, ఎంతో సేవ చేయడం, ఇవన్నీ ఇప్పుడు ఏమైంది? అప్పుడు ఇచ్చిన మాట ఇప్పుడు నెరవేరింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే దేవుడు ఇచ్చిన వాగ్దానము నీ ఎడల తప్పకుండా జరుగుతుంది. మీకు ఒక మాట ఇచ్చాడనుకో, ఆ మాటను నెరవేర్చడానికి ఏదైనా చేస్తాడు. ఎంతమందికి నమ్మకం ఉంది ఆ మాట? నాకు ఒక వాగ్దానం ఇచ్చాడండి, ఆ వాగ్దానం నెరవేర్చడానికి ఆయన ఏదైనా చేయగలిగితే సమర్థుడు. ఆ వాక్యం కొరకు ఏదైనా చేస్తాడు నా కోసం. ఎందుకంటే ఆయన ఇచ్చిన వాగ్దానం మనం చదువుకున్న అవునన్నట్టుగానే ఉన్నాయి. ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా నెరవేరినట్టుగానే ఉన్నాయి. ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా కనబడుతున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఇచ్చిన వాగ్దానం కోసం ఏదైనా చేస్తాడన్న దానికి యోసేపుకి ఒక కల వచ్చింది. యోసేపు అంటే ఎవరు? ఆయనకు ఒక మారు పేరు ఉంది, ఆయనకు ఒక పెట్ నేమ్ ఉంది. ఏంటి? కలలు కనేవాడు. ఏమనుంది? కలలు కనేవాడు అంటే యోసేపు. ప్రతి వారికి ఏదో పేరు ఉంటుంది కదా, ప్రతి వారికి కూడా ఒక పేరు తప్పిస్తే పలకరు. ఉదాహరణకు గేసాల లక్ష్మణ్ అంటే ఎవరికి తెలుసా? చెప్పండి. తెలియదు. అలాగే సోర్కాస శ్రీమంత్ గారికి తెలుసా? పొలపంత సీన్ అంటే తెలుస్తుంది, అవునా? పొలపంత సీన్ అంటే కొంతమందికి తెలుస్తుంది. అలా ప్రతి వ్యక్తికి కూడా 2 పేర్లు ఉంటాయి. అలాగే యోసేపును కూడా ఆ రోజుల్లో కలలు కనేవాడు అనేవారంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి వ్యక్తికి కూడా ఏవో ఒక పేర్లు కాకిన నిక్నేమ్స్ ఉన్నాయి. ఆ నిక్నేమ్స్ పెట్టి పిలిస్తేనే సత్యని ఏమంటారు, ఇలా కొన్ని పేర్లు ఉన్నాయి కదా. నాకు అలా విన్నప్పుడు చాలా ఆశ్చర్యం వస్తుంది కదా. అలా విన్నప్పుడు చాలా ఆశ్చర్యం వస్తుంది. ఏంటి ఈ పేరేంటి, ఇలా పిలుస్తున్నారు ఏంటండి. ఇప్పుడు ఆ వాక్యం చదువుకున్నప్పుడు ఆ యోసేపు గురించి చెప్పాలంటే బైబిల్లో చాలా మంది యోసేపులు ఉన్నారు, కానీ అక్కడ కలలు కనేవాడు అంటే యోసేపే, ఇంకెవరు లేరు. ఆ యోసేపు కోసం దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆయనకు ఒక వాగ్దానం ఇచ్చాడు, వారి దర్శనం చూపించాడు. ఏమనంటే, నా పన దగ్గర చెప్పండి, నా పన దగ్గర ఈ పనులన్నీ ఎవరితో చెప్పాడు మాటలు? ఎవరితో చెప్పాడు? అన్నంతో చెప్పాడు. డౌట్గా ఉన్నారు ఇంకా, అన్నతోనా నాన్నతోనా అని. అన్నంతోనే చెప్పాడు. ఈ అన్నం నాకు కోపం వచ్చేసింది. అంటే రేపు పొద్దున నీకు సాష్టాంగ నమస్కారం పడాలా మేము? నీకు దేవుడు అలా చూపించాడా? తమ్ముడు చెప్తున్నాడు, రే అన్నలు మీ పనులన్నీ కూడా నా పనకు నమస్కారం చేసేయి. నాకు అలా కల వచ్చింది, దేవుడు అలా చూపించాడు. ఒక రోజు ఆ పనులకు వస్తున్నప్పుడు నా పని ఇలా తిన్నగా నించుంది, మీ పనులన్నీ కూడా తిన్నగా సాష్టాంగ నమస్కారం చేస్తున్నాయి పనకి అన్నదంట. అంటే అప్పుడు అన్నాడంటే యోసేపు వాళ్ళ అన్నలు అన్నాడంట, అంటే నువ్వు పెద్దోడివి, నువ్వు దగ్గర మేమందరం కాలు మొక్కి సాష్టాంగం పెట్టి నమస్కారం చేస్తావా, నీకు వచ్చిన కలదా అని చెప్పి చాలా చేదరించుకున్నారు, కొట్టారు, తిట్టారు. ఆఖరికి గోతులో నెట్టేశారు. తీసుకొచ్చి మళ్ళా పోతీఫరుకు అమ్మేశారు. పోతీఫరుకు అమ్మేసిందంతా పోతీఫరుకు అమ్మేసినప్పుడు ఏమైంది? మళ్ళా ఏమైంది? స్కూల్లో కూడా చెప్పలేదు. పోతీఫరుకు అమ్మేసిన తర్వాత ఏమైంది? పోతీఫరు భార్య అమ్మేసింది. చెప్పండి.
నవ్వుతున్నారు? ఆహా, అందుకే చెప్పలేదండి. ఇప్పుడు కన్నేసిన దాని ప్రకారం ఇప్పుడు ఏమైంది? జైల్లోకి వెళ్ళాడు. ఇప్పుడు అతనికి వచ్చిన దర్శనం ఏంటి? నా పనులకు నీ పనులు నమస్కారం చేస్తున్నాయి. అంటే నా దగ్గర మీరు అందరూ కూడా సాష్టాంగ నమస్కారం చేస్తారు. ఒరే బాబు, ఎప్పటికైనా సరే మీ అన్నలు నీకు నమస్కారం చేస్తారా బాబు, నేను అలా ఉంచుతాను నిన్ను అని చెప్పి దేవుడు ఒక వాగ్దానం చేశాడు యోసేపుకి. ఇప్పుడు వాగ్దానం నెరవేరాలంటే ఇంత జరుగుతుంది. అన్నలు కొట్టేశారు, కొట్టేసిన తర్వాత గోతులు నెట్టేశారు, పోతీఫరుకు అమ్మేశారు, జైల్లోకి తోసేశారు. జైల్లో కూర్చొని ఏడుస్తున్నాడు. ఇదేంటి దేవుడు నాకు చూపించిన దర్శనం ఏంటి ఇలాగని. అయినప్పటికీ కూడా భయపడలేదు. ఈ లోపలికి ఇంకొక ఇద్దరు వచ్చారు. ఎవరు వాళ్ళు? ఆ రాజ్యంలో పట్టులు. ఒకడు బాణదాయకుడు, ఇంకొకడు ప్రాణం తీసేవాడు. ఒకడు గిన్నె అందించేవాడు, ఒకడు ప్రాణం తీసేవాడు. ఈ కళల వల్ల ఇంకొక కళ వచ్చింది. అంటే నేను ఎందుకు చెప్పింది అంతా కూడా దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్ళి వెళ్తున్నాడో అర్థం చేసుకోండి. కళ వచ్చింది, వీళ్ళిద్దరికి బట్టలు కళ వచ్చింది. వాళ్ళు మాట్లాడుకున్నారు, నాకు ఈ కళ వచ్చింది ఏంటంటే లోపల గడ్డలే పెంచుకుని ఉన్నాడు మన యోసేపు గారు. తమ్ముడు, మీకు వచ్చిన కళ ఏంటో నాకు తెలుసు. మా ఊర్లో అందరూ నన్ను కళలు కనేవాడు, కళలు భావం చెప్పేవాడు అని చెప్పి నన్ను పిలిచేవారు. మీకు వచ్చిన కళ ఏంటో చెప్పాను అంటే కళ అంతా ఎవరించి చెప్పాడు. అప్పుడు చెప్పాడంట, ఒక 2 రోజుల్లో నీకు గురి తీయబడుతున్నా, ఒక 2 రోజుల్లో నువ్వు మరలా రాజు దగ్గరికి వెళ్ళి గిన్నె అందిస్తామని అన్నాడంట. మొదటి వాడికి చెప్పినట్టుగానే ఉరి తీసేశాడు. రెండో వాడికి చెప్పినట్టుగానే ఉద్యోగం వచ్చేసింది. ఎవరి దగ్గర? రాజు దగ్గర గిన్నె అందించే ఉద్యోగం వచ్చేసింది. ఇప్పుడు మరలా రాజుకు కళ వచ్చింది. దేవుడు మరలా రాజుకు కళ తెప్పించాడు. ఆ కళను చెప్పేవాడు ఎవరు లేరు. ఆ కళను ఎవరు చెప్తారో అనే దేశం అంతా తిరుగుతున్నారు, ఎవరు చెప్పలేకపోతున్నారు. ఆ కళను చెప్పడానికి ఎవరైనా ఉన్నారంటే ఎవరు చెప్పలేకపోతున్నారు. ఈ లోపల గిన్నె అందించేవాడు గుర్తొచ్చింది. అయ్యా, జైల్లో ఒకడు ఉన్నాడు, మా కళను కూడా సేమ్ నాకు ఏదైతే కళ వచ్చిందో ఆ కళను అలాగా తప్పకుండా జరిగింది. ఒకడికి ప్రాణం పోతానంటే ప్రాణం పోయింది, ఒకడికి మళ్ళా గిన్నె అందిస్తావు నీ ఉద్యోగం నీకు వస్తుంది అన్నాడు. అలాగే వచ్చింది. నేను మీకు గిన్నె అందించే ఉద్యోగం మళ్ళా నాకు వచ్చింది. ఇదంతా వాడు చెప్పిన కళభావం ఏంటంటే వాడు ఎక్కడున్నాడో తీసుకుని రా అన్నాడు. జైల్లోని మనవాడికి నీట్గా మొత్తం షవర్ గేమ్ అన్ని చేయించి నీట్గా బట్టలేసి తల్లిదండ్రులు తీసుకుని రాజు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇక్కడ కూడా ఒక ట్విస్ట్ ఉంది. 2 సంవత్సరాలు మర్చిపోయాడు పాపం. ఎవరు? పానదాయకుడు. 2 సంవత్సరాలు మర్చిపోయాడు పానదాయకుడు. అయ్యా, మీరు బయటికి వెళ్ళినప్పుడు నా గురించి రాజుగారికి చెప్పండి, నా గురించి రాజుగారికి కొంచెం గుర్తు చేయండి అని అంటే 2 సంవత్సరాలు మర్చిపోయాడు. 2 సంవత్సరాలు దేవుడు కూడా అక్కడ గ్యాప్ ఇచ్చేసాడు. 2 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చేసి మళ్ళా పానదాయకుడు నోటంటేనే మళ్ళీ రాజుగారికి చెప్పించాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఏమైంది? వెంటనే పిలిపించుకొచ్చేసరికి ఆ పిలిచిన వెంటనే అతన్ని అడిగారు, కళ అర్థం ఏంటో చెప్పానంటే దానికి అర్థం చెప్పేసాడు. రాబోతున్నదంతా కష్టకాలం, ఇప్పుడే మీరు దానిని దాటితో దాచుకోవాలి అని చెప్పేసరికి రాబోతున్న ఆ కరువు దినాలన్నీ కూడా వచ్చేసాయి. వర్షం కురవలేదు, ఆ దేశంలో పంటలేదు. ఆ యొక్క యోసేపు చెప్పినట్టుగానే ఈ పంట అంతా ఒక గొడవలో దాచుకున్న పంటను తింటున్నారు. మొత్తం దేశం అంతా కరువు వచ్చేసింది. దేశం అంతా కరువు రాగానే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? మళ్ళా ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోవాలి, వాళ్ళ అన్నంలో ఉన్న దేశానికి వెళ్ళిపోవాలి. వాళ్ళ అన్నంలో ఉన్న దేశంలో కూడా కరువు వచ్చేసింది. తిండిలాగా ఇబ్బంది పడుతున్నారు, బాగా కడుపులు కాలిపోతున్నాయి. ఇప్పుడు మళ్ళా అతనికి ఒక వార్త వినిపించింది. అన్నలకు ఒక మాట వినిపించింది, ఇదిగో పలానా దేశంలో కరువు లేదంట, పలానా ఐగుప్తు దేశంలో కరువు లేదంట, మనం అందరం కూడా గాడిదలు కట్టించుకొని గుర్రాల మీద వెళ్ళిపోదామని అన్న అక్కడికి వెళ్ళేసరికి ఏమైంది? ఇప్పుడు తెలియదు. తమ్ముడు అంటే వీళ్ళకి తెలియదు.
చిన్నప్పుడు తమ్ముడు చూసేది పెద్ద అయినప్పుడు మారిపోయాడు. ఇప్పుడు శాస్త్రాంగ నమస్కారం చేస్తున్నాడంట. సార్, మీరు మాకు ఎలాగైనా సరే మా కడుపులు నింపాలి, ఎలాగైనా సరే మా నాన్న చనిపోయేలాగా ఉన్నాడు, మా నాన్న కూడా మీరు తింటట్టాలి, ఎలాగైనా సరే మీరు మాకు పోషించాలి అని చెప్పి ఇప్పుడు ఎవరికి నమస్కారం చేస్తున్నారు? ఎవరికి? తమ్ముడికి, యోసేపుకి నమస్కారం చేస్తారు. ఇప్పుడు యేసేపు ఏమనుకున్నాలి? యేసేపు ఏమనుకున్నావు? రే, ఆ రోజు చెప్పాడు, నా పనకి మీ మనలు వచ్చి నమస్కారం చేస్తానంటే మీరు నమ్మలేదురా, ఇది దేవుడు జరిగించింది, ఇది నిజంగా దేవుడు జరిగించాడు అని చెప్పారు. నాన్నోడైతే అలాగే చెప్తాడు. అప్పుడు వచ్చారా, ఇప్పుడు చూడండి జరిగిందా లేదా అని చెప్తాడు. అని ఆ మాత్రం అలా అనకుండా జాగ్రత్తగా అన్నలకు కావాల్సిన ధాన్యం అంతా కూడా తన బస్తాలతో నింపేసి ఇచ్చేసాడు. తమ్ముడు అనేది తెలియదని కానీ ఆ యొక్క పళ్ళెము ఆ ధాన్యంలో పెట్టి కుట్టేసి పంపించేశాడు. అక్కడ ఇంటికి వెళ్ళి చూసేసరికి తమ్ముడు తిన్న ఆ పాత్ర అదంతా కూడా గుర్తొస్తుంది. అప్పుడు అనుకున్నారంట, నిజమే కదా, దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు నా తమ్ముడికి, దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు మా తమ్ముడికి. ఆ వాగ్దానము ఈ రోజు మేము వెళ్ళి ఆ దేశంలో అతనికి శాస్త్రాంగా పడి నమస్కారం చేసి అవన్నీ తెచ్చుకున్న తర్వాత మాకు అనిపిస్తుంది దేవుడు ఇచ్చిన వాగ్దానము నెరవేరుతుంది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇచ్చిన వాగ్దానం నెరవేరడానికి ఎంత టైం పట్టింది? చాలా రోజులు పట్టింది, కొన్ని సంవత్సరాలు పట్టింది. ఆ వాగ్దానం కూడా నెరవేరడానికి ఎన్ని కష్టాలు పడ్డాడో, లేకపోయి నిందేసుకున్నాడు, జైల్లోకి వెళ్ళాడు, అన్ని చాలా అనుభవించాడు. అయినప్పటికీ కూడా దేవుడు ప్రధానమంత్రిగా పనిచేశాడు. నేను ప్రధానమంత్రిని చేస్తాను, నిన్ను పోషించేవాడిగా చేస్తాను అని వాగ్దానం ఇచ్చిన ఆ వాగ్దానం దేవుడు నిలబెట్టడానికి ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకుని వెళ్ళాడు అర్థం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను కూడా చెప్తున్నాను మీ అందరికీ, దేవుడు ఇచ్చిన వాగ్దానమును నెరవేరడానికి సమయం పడుతుందేమో కానీ ఒక్కొక్కరికి వెంటనే వచ్చేస్తుంది. ఒక్కొక్కరికి ఇస్తాను అంటాడు, ఒక్కొక్కరికి ఇచ్చేస్తున్నాను అంటాడు, ఒక్కొక్కరికి ఇవ్వబోతున్నాను అంటాడు. మనం వెయిట్ చేయాలి, మనం చూస్తూ ఓపికతో ఉంటే. మంచాల రమణ గారికి ప్రార్థన జరిగింది. ఎంతమంది వచ్చారు? అక్కడ ఒక వాక్యం చెప్పాడు, ఓర్పు కోసమే చెప్పాడు. కోడిగుడ్డు ఓరిస్తే ఏమవుతుంది? రాకడ అవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగే దేవుడు ఇచ్చిన వాగ్దానం కొరకు మనం ఓర్పుతో ఉంటే, దేవుడు ఇచ్చిన వాగ్దానం మన జీవితంలో నెరవేరాలని నువ్వు ఆశపడితే కొంచెం ఓర్పు సహించు. ఆ ఓర్పు నీకుంటే కనుక దేవుడు ఎప్పటికైనా విజయాన్నిస్తాడు. ఎక్కడికో వెళ్ళిపోవక్కర్లేదు. మన కళ్ళెదురుగా జరిగిన సాక్ష్యమే చెప్పుకోవచ్చు. ఎవరికంటే పావని కదా, భర్త వెళ్ళిపోయాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు, కొన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. అన్న సంవత్సరాలు ఉన్న సంవత్సరాలన్నీ కూడా ఇక్కడ ఉండి ప్రార్థన చేస్తూ ఏడుస్తూ ఉంది. ఒక వాగ్దానం చేశాడు, పురపర్తిలో ఎప్పటికైనా అక్కడ నువ్వు స్టాండర్డ్ అవుతావు, పురపర్తిలో ఇల్లు కట్టుకుంటావని సేవకుల ద్వారా మాట్లాడారు, అక్కడే ఉండాలి. ఇతను చూస్తే అక్కడ ఉన్నాడు. ఏం చేయాలి? వాగ్దానం ఏమైనా ఉంది, పురపర్తిలో ఉంటాను అని ఉంది వాగ్దానం. ఇక్కడ చూస్తే అతను లేడు. మనందరికీ తెలిసిన విషయమే, మనందరికీ తెలిసిందే. కొంతకాలం అయిపోయింది, కొన్ని సంవత్సరాలు అయితే రాలేదు. మొత్తానికి ఎలా అయితే మాత్రం దేవుడు మళ్ళా తనకు బుద్ధి తీసుకొని వచ్చేసాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే దేవుడు ఇచ్చిన ఒక వాగ్దానం నీకు ఇస్తే అది నెరవేరుతుంది తప్పనిసరిగా. సజీవ సాక్ష్యాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు పావన జీవితంలో ఒక వాగ్దానం వచ్చాడు, ఆ వాగ్దానం నెరవేరడానికి ఎంత సమయం పట్టిందో, ఎంత కన్నీళ్లు కార్చిందో, ఎంత సన్నిధిలో ఏడ్చిందో. వెంటనే వాగ్దానం ఇచ్చిన వెంటనే ఇచ్చేసి కదా, ఇచ్చిన వెంటనే అక్కడ ఎక్కడో ఉన్న దార్పుల్లో ఉన్న ఆ సత్వం వెంటనే తీసుకొచ్చేసి కదా. కొన్ని సంవత్సరాలు ఆగి అప్పుడు తీసుకుని వచ్చాడు. ఈరోజు చక్కగా సేవ చేసుకుంటున్నారు వాళ్ళిద్దరు కూడా. అంటే దేవుడిచ్చిన వాగ్దానం నీ జీవితంలో, నా జీవితంలో నెరవేరుతుంది తప్పనిసరిగా. నెరవేరకుండా ఆగదు. ఆగుతుందా? ఆగదు.
అది కొంచెం సమయం పడుతుంది. దానికోసం మనం ఓపికతో ఉండాలి. థామస్ ఆల్వా ఎడిషన్ ఎవరికి ఎంతమంది తెలుసు? ఏం కనిపెట్టాడు? అతడు 10,000 సార్లు పాపం ఆ బల్బును కనిపెట్టడానికి 10,000 సార్లు ఫెయిల్ అయ్యాడట. 10,000 సార్లు ఆ ప్రయత్నం చేశాడట. 10,000 సార్లు ప్రయత్నం చేసిన తర్వాత ఫైనల్ గా ఇంక ఓడిపోయింది అని అనుకోలేదు. ఇంకొకసారి ప్రయత్నం చేశాడట. అప్పుడు బల్బు వెలిగిందంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అతను కనిపెట్టిన ఆ బల్బు 10,000 సార్లు ఓడిపోయిన దానికి ప్రతిఫలం ఈరోజు మన ప్రపంచం అంతా కూడా ఆ బల్బును వినియోగించుకుంటుంది. అంటే ప్రతి వ్యక్తి యొక్క ఓడిపోయిన జీవితంలో ఏదో ఒక మేలు కలుగుతుంది. ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో కూడా ఓడిపోయామో అని అనుకుంటాం, కానీ దాని వెనకాల ఒక మేలు కలుగుతుంది. ఏదో ఒక రోజుకి దానికి దేవుడిచ్చిన వాగ్దానం వారి జీవితంలో నెరవేరుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. మీ వాగ్దానం పట్టుకుని మీరు కూడా ప్రార్థన చేయండి. దేవా నాకు ఒక వాగ్దానం ఇచ్చారు, దేవా నాకు ఒక వాగ్దానం ఇచ్చారు, ఆ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చండి. మీరు ఇచ్చిన వాగ్దానము నా జీవితంలో నెరవేర్చండి. దాన్ని పట్టుకుని ప్రార్థన చేయండి. దానికోసం ఓపికతో చూడండి. మీకు ఇచ్చిన వాగ్దానాలు నాకైతే తెలియదు, కానీ మా పాస్టర్ గారికి నాకు ఇచ్చిన వాగ్దానం నాకైతే గుర్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ గారితో నన్ను అడుగుము, నీకు జనమును స్వాస్థ్యముగా ఇస్తాను అని చెప్పారు. నాకైతే ఈ దేశ ప్రజలందరినీ నీ చేతికి ఇస్తానన్నాడు. నా వాక్యం, నాకు దేవుడిచ్చిన వాగ్దానం. అంటే ఈ దేశ ప్రజలు అంటానంటే ఇక్కడ కాదు, ఎక్కడైనా నాకు అప్పగిస్తానని అంటున్నాడని నేను ఆశపడతాను. అంటే దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరుతుందేమో. నా మాట ద్వారా ఎంతమంది రక్షించబడతారో, నా మాట ద్వారా అనేక మంది రక్షింపబడతారేమో అని నేను ఆశపడతా ఉన్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగే దేవుడు నీకు కూడా ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం నెరవేరడానికి సిద్ధంగా ఉండు. ఆ వాగ్దానం నెరవేరుతుందని నువ్వు ఆశపడు. ఆ వాగ్దానం నెరవేరుతుంది. అది లేట్ అవుతుందేమో, కానీ తప్పనిసరిగా జరగకుండా ఆగదు. నీకు ఇచ్చిన వాగ్దానం కొరకు నువ్వు ప్రార్థన చేయడం మొదలుపెట్టు. దేవుడు నీ జీవితంలో అనేకమైన అద్భుతాలు జరిగిస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఏదో వస్తున్నాం, వెళ్తున్నాం, వింటున్నాం, పోతున్నాం అనే కాకుండా దేవుని సన్నిధిలో మనము భయభక్తులతో దేవుని సన్నిధిలో గజగజ వణుకుతూ ఆయనకి వినయముతో ఆయనను సేవిస్తే గనక నీతిమంతులు ఎలా ఉంటారట? చూడండి, రామ్గా చెప్తున్నారు. నీతిమంతులు ఎలా ఉంటారు? సింహము వలె ఉంటారు. దేవుడికి మహిమ వలె. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడి సేవకుడిగా చెప్తున్నాను, మీరు దేవునికి ప్రీతికరంగా ఉండండి. దేవుడు మీకు అనేక అద్భుతములు చేయనుగాక. దేవుడిచ్చిన కొన్ని మాటలు మన ఇంటిలో దీవించి ఆశీర్వదించును గాక.